హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారండి. సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాం. అదే న్యూక్లియర్ రియాక్టర్. సో ఈ క్వశ్చన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మనకి వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. మీకు ఈ ఇయర్ కూడా డ్యామ్ షూర్గా 99% ఈ క్వశ్చన్ అయితే మీకు వస్తుందండి ఎగ్జామ్లో. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈ సెకండ్ ఇయర్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వీట్స్టోన్ బ్రిడ్జ్ అవ్వచ్చు, అలాగే పొటెన్షియోమీటర్ అవ్వచ్చు, అలాగే ఈ చాప్టర్ నుంచి స్టెల్లర్ ఎనర్జీ. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా అంటే మొత్తం 4 క్వశ్చన్స్ అండి ఇవి. ఈ 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఈ చాప్టర్లో చాప్టర్లో మనకి న్యూక్లియర్ రియాక్టర్ అని ఇంకో క్వశ్చన్ ఉందండి. సో న్యూక్లియర్ రియాక్టర్, అలాగే స్టెల్లర్ ఎనర్జీ, రేడియో యాక్టివిటీకే ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే మనకు ఒక క్వశ్చన్ అయితే పక్కగా వస్తుందండి. బట్ అందులో న్యూక్లియర్ రియాక్టర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. నాకు తెలిసి ఈ క్వశ్చన్ 99% మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈరోజు మనం న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడో మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. తర్వాత దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ విల్ ద హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్డ్ డయాగ్రామ్. ఓకేనండి, విల్ ద కాదు, విత్ అండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ లేబుల్డ్ డయాగ్రామ్. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క ప్రిన్సిపల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం న్యూక్లియర్ రియాక్టర్ పార్ట్స్ ఏముంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. తర్వాత న్యూక్లియర్ రియాక్టర్ యొక్క డయాగ్రామ్ డ్రా చేస్తాం. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ది డయాగ్రామ్. ఓకేనండి. సో ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దీనికి 8 మార్క్స్ పడతాయండి. సో ప్రిన్సిపల్ రాసినందుకు 1 మార్కు, అలాగే డయాగ్రామ్కి అండి 1 మార్కు, అలాగే పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఏమో 2 మార్క్స్ అండి, అలాగే వర్కింగ్ రాసినందుకు పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 4 మార్క్స్ పడతాయండి. సో వర్కింగ్ రాసినందుకేమో 2 మార్క్స్ అండి. టోటల్గా మనకి 8 మార్క్స్ అయితే ఈ క్వశ్చన్కి వస్తాయి. సో మనం ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎలా రాయాలి అన్నది మనం చూద్దాం. సో మీకు ఒకటి చెప్తున్నానండి, నేను చెప్పే ప్రతిదీ కూడా అంటే బోర్డు మీద ఎలా రాస్తున్నానో మీరు అలాగే బోర్డు మీద నోట్ చేసుకుంటే మీకు పక్కగా 8 మార్క్స్ అయితే వస్తాయండి. ఓకేనండి. ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి, మనం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, క్వశ్చన్ నోట్ చేశారు కదండి. ఫస్ట్ మనం వాట్ ఈస్ ద న్యూక్లియర్ రియాక్టర్, అలాగే దాని ప్రిన్సిపల్ ఏంటో, అలాగే దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రిన్సిపల్ రాయాలండి, అదే కదా క్వశ్చన్. సో ప్రిన్సిపల్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందంటే న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఏ డివైస్ విచ్ ఈజ్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అండి. అంటే కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అనే ప్రిన్సిపల్ మీద ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనేది వర్క్ అవుతుందండి. ఈ సెంటెన్స్ రాస్తామన్నమాట. ఈ సెంటెన్స్ రాస్తే మనకి 1 మార్క్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ ఏం రాస్తారంటే ప్రిన్సిపల్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఏ డివైస్. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఏ డివైస్ విచ్ ఈజ్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఓకేనండి. సో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందండి. సో ఇంతకీ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటే ఏంటి? ఓకేనా, దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందామండి. యాక్చువల్గా ఫస్ట్ చైన్ రియాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. చైన్ రియాక్షన్ అంటేనండి ఏం లేదండి, ఈ చైన్ రియాక్షన్ అనేది మన న్యూక్లియర్ ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే న్యూక్లియర్ ఫిజన్ జరిగినప్పుడు కానీ, న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగినప్పుడు కానీ, ఓకేనండి, న్యూక్లియర్ ఫిజన్ జరిగినప్పుడు లేదంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఏదొక్క ప్రాసెస్లో ఈ చైన్ రియాక్షన్ అయితే రిలీజ్ అవుతుందండి. యాక్చువల్గా ఒక యురేనియం ఎలిమెంట్ ఉంది కదండి, యురేనియం ఎలిమెంట్ అనేది మన న్యూట్రాన్స్ని ఢీ కొడుతుందండి. ఇలా ఢీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే అవి కొన్ని మొక్కల కింద విడిపోతాయి అన్నమాట. అర్థమైందండి. సో యురేనియం ఎలిమెంట్ అనేది న్యూట్రాన్ ఢీ కొట్టినప్పుడు అవి కొన్ని మొక్కల కింద విడిపోతాయి. మళ్ళీ ఈ న్యూట్రాన్స్ మొక్కలన్నీ కూడా మళ్ళీ యురేనియం ఎలిమెంట్ మళ్ళీ ఢీ కొట్టినప్పుడు ఆ న్యూట్రాన్స్ ఇంకొన్ని ముక్కలుగా విడిపోతాయి అన్నమాట. సింపుల్గా ఎలా చెప్పాలంటే ఒక న్యూట్రాన్ ఉందండి, ఒక న్యూట్రాన్ వచ్చి ఒక యురేనియం ఆటమ్ని ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ న్యూట్రాను మళ్ళీ 3 ముక్కల కింద డివైడ్ అవుతుంది.
అర్థమైందండి. మళ్ళీ ఈ 3 ముక్కలు ఇంకొక 3 న్యూట్రాన్స్తో ఢీ కొడతాయి. మళ్ళీ ఈ 3 3 3 జర్ 9 9 కింద డివైడ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ ఈ 9 ఓకేనండి, మళ్ళీ ఇంకొక 9 యురేనియం ఎలిమెంట్స్తో ఢీ కొడతాయి. మళ్ళీ ఈ 9 × 9 81 పీసెస్ కింద విడిపోతాయి అన్నమాట. ఇలా విడిపోవడం వల్ల ఏమవుతుందంటే చైన్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఒక చైన్ లాగా రియాక్షన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇలా ఎక్కువైపోయాయి అనుకోండి ఈ న్యూట్రాన్స్ అనేవి చాలా డేంజరస్ అన్నమాట. సో చాలా ఎనర్జీ అయితే రిలీజ్ చేస్తాయండి. సో ఈ చైన్ రియాక్షన్ అనేది మనకి 3 ప్రాసెస్లో చెప్పొచ్చు అన్నమాట. ఫస్ట్ స్టేజ్ని ఏమంటారంటే 3 స్టేజెస్లో చెప్పొచ్చు. ఫస్ట్ స్టేజ్ని ఏమంటారంటే ఇనీషియల్ స్టేజ్ అంటారండి. ఇనీషియల్ స్టేజ్ అంటే ఈ న్యూట్రాన్ వెళ్ళి యురేనియం ఆటమ్ ఢీ కొట్టినప్పుడు అవి కొన్ని ముక్కల కింద విడిపోతాయి. తర్వాత ఏమవుతుందంటేనండి రెండో స్టేజ్ ప్రాపగేషన్ స్టేట్ అంటారన్నమాట. ప్రాపగేషన్ స్టేజ్, ఈ ప్రాపగేషన్ స్టేజ్లో ఇలా ఢీ కొట్టిన తర్వాత కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనండి. లాస్ట్ ఫైనల్ స్టేజ్ అంటారన్నమాట. ఫైనల్ స్టేజ్ అంటే ఈ చైన్ రియాక్షన్ ఎప్పుడన్నా సరే ఆగిపోవచ్చు. ఎప్పుడు ఆగిపోద్ది అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకు న్యూట్రాన్స్ అనేవి న్యూట్రలైజ్ అయిపోవాలి. అర్థమైందండి. న్యూట్రాన్స్ అనేవి న్యూట్రలైజ్ అయిపోవాలి. న్యూట్రలైజ్ అయిపోతే మనకి ఖచ్చితంగా చైన్ రియాక్షన్ అయితే స్టాప్ అవుతుందండి. అలాగే ఫ్యూయల్ తగ్గిపోవడం వల్ల కూడా మనం యురేనియం యూజ్ చేస్తున్నాం కదండి. ఎందుకంటే యురేనియం అనేది యురేనియం, ప్లూటోనియం, థోరియం ఇటువంటివన్నీ కూడా హెవీ ఎలిమెంట్స్ అండి. ఓకేనా. ఇటువంటి వాటిని మనం ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైంది కదండి. సో మనకు ఫ్యూయల్ అయిపోవడం వల్ల కానీ లేదంటే న్యూట్రాన్స్ న్యూట్రలైజ్ అయిపోవడం వల్ల కానీ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి చైన్ రియాక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. క్లారిటీ వచ్చింది కదండి వాట్ ఈస్ చైన్ రియాక్షన్ అనేది. ఇప్పుడు చైన్ రియాక్షన్ 2 టైప్స్ అండి. ఫస్ట్ వన్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, ఓకేనండి. సెకండ్ వన్ వచ్చేసరికి అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. సో ఇక్కడ నేను ఏం రాశానంటే న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఎ డివైస్ విచ్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అని రాశానండి. సో కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అని రాశాను కదండి. కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటే సో ఫస్ట్ ఇక్కడ యురేనియం ఎలిమెంట్ అనేది న్యూట్రాన్స్తో ఢీ కొట్టింది. ఢీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే అది కొన్ని పీసెస్ కింద డివైడ్ అయిందండి. ఇప్పుడు డివైడ్ అయింది కదండి. డివైడ్ అయిన తర్వాత అది కొంచెం ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుందండి. సో ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే చాలా స్లోగా జరుగుతుంది. అర్థమైందండి. ఢీ కొట్టడం తర్వాత అవి మళ్ళీ 3 న్యూట్రాన్స్ కింద డివైడ్ అవ్వడం, మళ్ళీ ఆ 3 న్యూట్రాన్స్ మళ్ళీ ఇంకొక 3 యురేనియం ఆటమ్స్తో మళ్ళీ చర్య జరిపినప్పుడు మళ్ళీ ఇంకొక 9 న్యూట్రాన్స్ అనేవి మళ్ళీ రిలీజ్ అవ్వడం, ఇదంతా కూడా చాలా స్లోగా జరుగుతుందన్నమాట. స్లోగా జరిగినా సరే ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనండి. ఇదంతా కూడా కంట్రోలింగ్లో జరుగుతుందన్నమాట. ఈ కంట్రోల్ చేయడానికి మనం 2 ఫ్యాక్టర్స్ అయితే యూజ్ చేస్తాం. అవే ఏంటి అంటే మోడరేటర్స్ అండ్ కంట్రోల్ రాడ్స్. ఓకేనండి. ఈ చైన్ రియాక్షన్ కంట్రోల్ చేయడానికి మనం 2 ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. అవే మోడరేటర్స్, కంట్రోల్ రాడ్స్. ఓకేనండి. ఈ కంట్రోల్ చైన్ రియాక్షన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే టు జనరేట్ పవర్, అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. అలాగే న్యూక్లియర్ బాంబ్స్ని కూడా తయారు చేయడానికి అయితే యూజ్ చేస్తామండి. దిస్ ఈజ్ అబౌట్ కంట్రోల్ చైన్ రియాక్షన్. మరి అన్కంట్రోల్ చైన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఇంక ఈ ఎనర్జీ అనేది కంట్రోల్ అవ్వదండి, చాలా ఎక్కువగా రిలీజ్ అయిపోద్ది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే యాటమ్ బాంబ్స్లో ఈ ఎనర్జీని యూజ్ చేయొచ్చు. మనం చూస్తూ ఉంటాం నార్త్ కొరియాలో కిమ్ మనకి ఎక్కువగా న్యూక్లియర్ అంటే అణుబాంబులు ఎక్కువగా యాటమ్ బాంబ్స్ ఎక్కువగా తయారు చేస్తారు అంటారు కదండి. సో అది అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ప్రాసెస్ని యూజ్ చేసి చేస్తారన్నమాట. ఓకే. సో ఈ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఏమవుతుందంటేనండి ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి. కంట్రోల్ చైన్ రియాక్షన్లో ఓకే ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతూ కంట్రోలింగ్ అవ్వడం వల్ల మనం దాన్ని ఏం చేయగలమంటే దాని ద్వారా మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలం. బట్ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది చాలా స్పీడప్ అయిపోద్ది అన్నమాట. అంటే న్యూట్రాన్స్, యురేనియం ఆటమ్స్ చాలా స్పీడ్గా గుద్దుకుంటాయి. 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనండి. మళ్ళీ ఆ 3 మళ్ళీ ఇంకో 3 యురేనియం ఆటమ్స్తో ఎలిమెంట్స్తో ఢీ కొట్టినప్పుడు మళ్ళీ ఇంకొక 9 ఇలా చాలా స్పీడ్గా జరిగిపోద్ది. స్పీడ్గా జరిగిపోవడం వల్ల మనం ఆ రియాక్షన్ అయితే కంట్రోల్ చేయడం.
ఓకేనండి. కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే చాలా పెద్ద ఎనర్జీ, చాలా ఎక్కువ ఎనర్జీ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది, చాలా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది. ఓకేనండి. సో దిస్ ఈజ్ కాల్డ్ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. దీన్ని మనం బాంబ్ బ్లాస్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఎందుకంటే యాటమ్ బాంబ్స్ మీకు ఏం చేయొచ్చో తెలుసు. ప్రపంచ యుద్ధంలో యాటమ్ బాంబ్స్ యూజ్ చేస్తే సగం దేశం ఎగిరిపోద్ది. ఓకేనండి. అంత ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. అందుకే న్యూక్లియర్ రియాక్టర్స్లో మనం కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అనేది యూజ్ చేస్తాం. క్లారిటీ అర్థమైంది కదండి వాట్ ఈస్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. అలాగే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అటామిక్ పైల్ అంటామండి. అటామిక్ పైల్ మీన్స్ రియాక్టర్ మాట. ఓకేనండి. అంటే అటామిక్ రియాక్టర్ అని కూడా అనొచ్చు మాట. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అటామిక్ రియాక్టర్. సో అటామిక్ పైల్. న్యూక్లియర్ రియాక్టర్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ పార్ట్స్. సో న్యూక్లియర్ రియాక్టర్లో టోటల్గా 5 పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్యూవెల్, సెకండ్ వన్ వచ్చేసరికి కంట్రోల్ రాడ్స్, థర్డ్ వన్ వచ్చేసరికి మోడరేటర్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి రేడియేషన్ షీల్డింగ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కూలెంట్. సో ఇప్పుడు మనం ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకొని ఈ 5 పార్ట్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, క్లారిటీగా అర్థమైంది కదండి. ఇక్కడ వరకు రాస్తే మీకు 2 మార్క్స్ అయితే వస్తాయండి. ఒకసారి నోట్ చేసుకోండి. రిమైనింగ్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్. సో ఇక్కడ మనకి వీటిని ఏమంటారంటే మోడరేటర్స్ అంటారండి. ఇదిగోండి వీటిని మోడరేటర్స్ అంటారు. ఈ మోడరేటర్స్ మధ్యలో ఉన్నదాన్ని ఫ్యూవెల్ అంటారండి. ఫ్యూవెల్లో మనం యురేనియం 235, ఓకేనండి, అంటే అల్యూమినియం సిలిండ్రికల్ రాడ్స్ ఉంటాయి. అందులో మనం ఈ ఎలిమెంట్ యూస్ చేస్తామండి. యురేనియం 235 అనే ఎలిమెంట్ యూస్ చేస్తాం. తర్వాత వీటిని కంట్రోల్ రాడ్స్ అంటారండి. అంటే ఫ్యూవెల్ పైన ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనకి మోడరేటర్స్కి మధ్యలో ఉంటాయండి ఈ కంట్రోల్ రాడ్స్. ఓకేనా, వీటిని కంట్రోల్ రాడ్స్ అంటారు అన్నమాట. సో చూడండి, ఇక్కడ నుంచి ఇలాగా మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇది వేడెక్కకుండా ఏం చేస్తామంటే దీన్ని తీసుకొచ్చి ఈ చుట్టూ కూడా కూలెంట్ పెడతామండి. దిస్ ఈజ్ ద కూలెంట్. ఇదిగోండి, ఇదంతా కూడా వాటర్ మాట. ఓకే, సో స్టీమ్ ఏదైనా ఉంటే ఈ టర్బైన్స్ ద్వారా బయటకు వెళ్ళిపోద్దండి మనకి. సో ఇక్కడ టర్బైన్స్ ఉంటాయి. ఈ టర్బైన్సే ఈ రియాక్షన్ని మనకి కరెంట్ కింద ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట, కరెంట్ కింద జనరేట్ చేస్తాయి. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ డయాగ్రామ్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్. మళ్ళీ చెప్తున్నానండి, వీటిని మోడరేటర్స్ అంటారు. ఓకేనండి. వీటినేమో కంట్రోల్ రాడ్స్ అంటారు, వీటిని కంట్రోల్ రాడ్స్ అంటారు. అలాగే వీటిని అయితే ఫ్యూవెల్ అంటారండి. ఓకే, సో ఈ మెషిన్లో మనం ఏం చేస్తామంటే, సో దిస్ ఈజ్ ద కూలెంట్, ఇందులో వాటర్ వేస్తామండి. సో ఎంటైర్ సిస్టమ్ వేడెక్కకుండా ఈ కూలెంట్ అయితే మనం దీన్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత దిస్ ఈజ్ ద టర్బైన్స్. సో ఈ టర్బైన్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి వచ్చే రియాక్షన్ని ఓకే కరెంట్ కింద జనరేట్ చేస్తాయి అన్నమాట. అదే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. తర్వాత అండి దీన్ని ఏమంటారంటే షీల్డింగ్ అంటారండి. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ షీల్డింగ్, ప్రొటెక్టింగ్ షీల్డింగ్ అంటారు అన్నమాట. ఓకేనండి. సో వీటి యూజెస్ ఏంటి, ఓకేనా. సో ప్రతి దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందు డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఈ డయాగ్రామ్కి 1 or 2 మార్క్స్ పడతాయి. ఈ డయాగ్రామ్ కాకుండా నేను ఈ డయాగ్రామ్ మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే నేను ఇంకొక డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాను లాస్ట్లో క్వశ్చన్ అంతా అయిపోయిన తర్వాత. ఓకేనా, ఫస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఎందుకంటే ఈ డయాగ్రామ్ డ్రా చేస్తేనే మనకి మార్క్స్ అయితే పడే అవకాశం ఉందండి. కాబట్టి ఈ డయాగ్రామ్ నేర్చుకోండి, చాలా ఈజీ. ఓకేనా, ఒకసారి ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మనం రిమైనింగ్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, డయాగ్రామ్ డ్రా చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఫ్యూవెల్ అండి. వాట్ ఈస్ ఫ్యూవెల్? సో ద ఫిజనబుల్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద రియాక్టర్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ ఫ్యూవెల్ అండి. సో అంటే మనం ఇటువంటి రియాక్షన్ చేయడానికి హెవీ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయాలండి. అందుకే మనం యురేనియం, థోరియం, ప్లూటోనియం ఇటువంటి హెవీ ఎలిమెంట్స్ని అయితే యూజ్ చేస్తామండి న్యూక్లియర్ రియాక్షన్స్లో. సో ద యురేనియం ఎలిమెంట్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ ద అల్యూమినియం రాడ్స్. మీకు ఇందాక డయాగ్రామ్లో చూపించాను కదండి, ఇంతంత అల్యూమినియం సిలిండ్రికల్ రాడ్స్ ఉన్నాయి కదండి, అందులోనే ఈ ఫ్యూయల్ ఉంటుందండి. అందులో మనం యురేనియం ఆర్ ప్లూటోనియం ఆర్ థోరియం ఇటువంటి ఎలిమెంట్స్ అయితే ఫిల్ చేస్తాం అన్నమాట. అందుకే ఇక్కడ రాశాను ఎగ్జాంపుల్ యురేనియం, ప్లూటోనియం ఎక్సెట్రా. నెక్స్ట్ మోడరేటర్స్ అండి. సో మనం ఇందాక కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ గురించి చెప్పుకున్నాం కదా,
అంటే కంట్రోల్ చైన్ రియాక్షన్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఆ రియాక్షన్ స్లో డౌన్ చేయడానికి మనం ఏదైనా ఒక ఎలిమెంట్ యూస్ చేయాలండి, అదే మోడరేటర్ మాట. సో ఇదేం చేస్తుందంటే న్యూట్రాన్స్ని ఫాస్ట్ అవ్వకుండా స్లో డౌన్ చేస్తుంది అన్నమాట. మోడరేటర్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ న్యూక్లియర్ ఫిజన్. సో న్యూక్లియర్ ఫిజన్ జరిగేటప్పుడు ఈ న్యూట్రాన్స్ ఎక్కువ అంటే చాలా స్పీడ్గా రియాక్ట్ అవ్వకుండా స్లోగా రియాక్ట్ అయ్యేలాగా చేస్తాయన్నమాట. అందుకు మనం ఏం యూజ్ చేస్తామంటే గ్రాఫైటు, హెవీ వాటర్, హైడ్రోకార్బన్, ప్లాస్టిక్స్ ఎక్సెట్రా యూజ్ చేస్తామన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే అది రాయకపోయినా పర్లేదండి, ఇది రాయండి. గ్రాఫైటు, హెవీ వాటర్ ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే న్యూట్రాన్స్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వకుండా దాన్ని స్లో డౌన్ చేస్తాయి అన్నమాట. ఇలా స్లో డౌన్ అవ్వడం వల్ల మనకి న్యూక్లియర్ రియాక్టర్ అనేది కంట్రోలింగ్లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్. మీకు ఇందాకే చెప్పాను కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయంటే అండి ఈ న్యూట్రాన్స్ నెంబర్స్ని ఎక్కువ అవ్వకుండా చూసుకుంటాయి అన్నమాట. సో న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ కంట్రోల్ రాడ్స్ అనేవి. సో కంట్రోల్ రాడ్స్ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ 3 3s are 9 రిలీజ్ అయ్యాయి అనుకోండి, అందులో కొన్ని న్యూట్రాన్స్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రేట్ తగ్గుతుందండి. ఇదిగోండి దీస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోలింగ్ ద రేట్ ఆఫ్ ఫిజన్. ఓకేనండి, అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ యొక్క నెంబర్ అయితే మనకు తగ్గుతుంది. ఓకేనా, అందుకు మనం ఈ కంట్రోల్ రాడ్స్ అయితే యూజ్ చేస్తామండి. ఇక్కడ క్యాడ్మియం అలాగే బోరాన్ రాడ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఈ ఎలిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాడ్మియం, బోరాన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఈ క్యాడ్మియం, బోరాన్ ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, అర్థమైంది కదండి. ఫ్యూవెల్ అంటే అల్యూమినియం సిలిండ్రికల్ రాడ్స్ ఉంటాయి, అందులో మనం ఫ్యూవెల్ వేస్తామన్నమాట. ఫ్యూవెల్ కింద ఏం యూజ్ చేస్తామంటే యురేనియం అలాగే ప్లూటోనియం ఆర్ థోరియం. నెక్స్ట్ మోడరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఫాస్ట్ న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేస్తామన్నమాట. స్లో డౌన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే మోడరేటర్స్ని యూజ్ చేస్తాం. దీంట్లో మనం గ్రాఫైటు, హెవీ వాటర్ అనే ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయడం వల్ల దాన్ని అయితే మనం స్లో డౌన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ రాడ్స్. ఇవి ఏం చేస్తాయంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకొని ఈ ఫిజన్ రియాక్షన్లో న్యూట్రాన్స్ యొక్క నెంబర్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే క్యాడ్మియం అండ్ బోరాన్ రాడ్స్. ఓకేనండి, ఈ 3 కూడా ఒకసారి నోట్ చేసుకుంటే ఇంకొక 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, షీల్డింగ్ అలాగే కూలెంట్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. నెక్స్ట్ 2 పార్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అందులో ఇంక 4th పార్ట్ వచ్చేసరికి షీల్డింగ్ ఏం చేస్తుందంటే ఏ షీల్డ్ ఈజ్ ప్రొవైడెడ్ అరౌండ్ ఏ రియాక్టర్ కోర్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇంటెన్స్ న్యూట్రాన్స్ అండ్ గామా రేడియేషన్స్ ఎమిటెడ్ డ్యూరింగ్ ఫిజన్ రియాక్షన్ అండి. సో ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి 2 టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ అయితే బయటకు వస్తాయండి. ఒకటి న్యూట్రాన్స్, 2 గామా రేడియేషన్స్. సో ఇప్పుడు ఈ గామా రేడియేషన్స్ వల్ల చాలా డేంజర్ అండి. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ అవెంజర్స్ సినిమా చూసుంటారు. సో ఈ గామా రేడియేషన్స్ వల్లే మన ఐరన్ మ్యాన్ చిట్టికేస్తే చనిపోయారు. ఓకే, ఆ మూవీలో గామా రేడియేషన్స్ వల్లే కదండి మన ఐరన్ మ్యాన్ చిట్టికేస్తే చనిపోయారు. అంటే అంత డేంజరస్ అన్నమాట గామా రేడియేషన్స్. అలాగే బ్యానర్ హల్క్గా చేంజ్ అయ్యాడు ఆ మూవీలో. ఓకేనండి, అసలు హల్క్ ఎలా అంటే రూపాంతరం చెందారు అంటే బికాజ్ ఆఫ్ గామా రేడియేషన్స్ వల్ల బ్యానర్ హల్క్గా చేంజ్ అయ్యారు. అంటే మీకు అర్థమే ఉంటుంది, అంటే అర్థమవుద్దని చెప్పి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో అంత డేంజరస్ అన్నమాట గామా రేడియేషన్స్. ఒకవేళ ఇవి న్యూక్లియర్ రియాక్టర్ నుంచి బయటకు వచ్చాయనుకోండి, సో హ్యూమన్కి చాలా డేంజరస్ అన్నమాట ఈ రేడియేషన్స్ అనేవి. అందుకే అవి బయటకు రాకుండా సో కాంక్రీట్తో 2 meters థిక్నెస్ ఉన్న వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తారండి న్యూక్లియర్ చుట్టూను. ఓకేనా, దీనివల్ల ఏమవుతుందంటే ఆ రేడియేషన్స్ అనేవి బయటకు రావు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ షీల్డింగ్. లాస్ట్ వన్ వచ్చేసరికి అండి కూలెంట్ అండి. సో ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ది ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫిజన్ అపియర్స్ యాజ్ హీట్ ఇన్ ద రియాక్టర్ కోర్. సో మరి ఎంత ఎనర్జీ రిలీజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా హీట్ ఎనర్జీ కూడా ఫామ్ అవుతుంది కదండి, చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ న్యూక్లియర్ రియాక్టర్లో. సో ఈ యొక్క హీట్ని కంట్రోల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, కూల్ చేయాలి మెషిన్ని. అందుకే మనం ఇక్కడ కూలెంట్ని యూజ్ చేస్తాం అన్నమాట. దాని చుట్టూ వాటర్ని వేసి, ఓకేనండి, ఆ రియాక్టర్ చుట్టూ వాటర్ని వేసి ఏం చేస్తారంటే సో ద కూలింగ్ సిస్టమ్ హెల్ప్స్ టు రిమూవ్ దిస్ హీట్. సో వాటర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్.
మనం హెవీ వాటర్ని కూడా యూస్ చేయొచ్చండి. ఓకే, హెవీ వాటర్ యూస్ చేయొచ్చు. యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఎంటైర్ సిస్టమ్ని హీట్ అవ్వకుండా అక్కడికక్కడే కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకేనండి. దీనివల్ల ఒకవేళ ఇది హీట్ ఎక్కువైనా సరే పేలిపోద్ది, మళ్ళీ హీట్ ఎక్కువైపోతాయి. ఓకే, అలా హీట్ ఎక్కువ అవ్వకుండా ఏం చేస్తుందంటే ఈ కూలెంట్ సిస్టమ్ అనేది ఆ రియాక్టర్ని అయితే కూల్ చేస్తుంది. ఓకే, అయిపోయిందండి. దిస్ ఈజ్ ద 5 parts ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్: ఫ్యూయల్, కంట్రోల్ రాడ్స్, మోడరేటర్స్, అలాగే షీల్డింగ్, అలాగే కూలెంట్. ఓకేనా, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. వర్కింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు మన న్యూక్లియర్ రియాక్టర్ యొక్క వర్కింగ్ నేర్చుకుందాం. మీకైతే సింపుల్గా నేను ఇక్కడ నోట్ చేశానండి. మీకు కొంచెం వర్కింగ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది మెటీరియల్స్లో, అందుకే నేను ఇక్కడ చాలా సింపుల్గా రాశాను. ఈజీ పాయింట్స్, మీకు ఒక్కొక్క పాయింట్స్ అయితే క్లియర్గా అర్థమైపోద్ది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యురేనియం ఫ్యూయల్ ఈజ్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాడ్స్ అండ్ సీల్డ్ ఇన్ అల్యూమినియం సిలిండర్స్ విచ్ ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. అంటే యురేనియం ఫ్యూయల్ని మనం రాడ్స్లో తీసుకుంటాం అన్నమాట. అలాగే అవి ఎలా ఉంటాయంటే అల్యూమినియం సిలిండర్స్, సీల్డ్ అల్యూమినియం సిలిండర్స్ అన్నమాట. అంటే ప్యాక్ అయిపోయి ఉంటుంది. సో విచ్ ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్. ఈ ఫ్యూయల్స్ని అంటే ఈ అల్యూమినియం సిలిండర్స్ని సర్టెన్ డిస్టెన్స్లో మనం అరేంజ్ చేస్తామన్నమాట. ఓకే, ఒక ఫ్యూయల్ అల్యూమినియం సిలిండర్ ఎక్కడ ఉంటే ఇంకోటి ఎక్కడ ఉంటుంది, ఇంకోటి ఎక్కడ ఉంటుంది అన్నమాట. ఇలాగా సమ్ డిస్టెన్స్లో మనం అరేంజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యురేనియం ఫ్యూయల్ అంటే యురేనియం ఫ్యూయల్ని ఈజ్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రాడ్స్. ఓకేనండి. సో రాడ్స్ ఫామ్లో తీసుకుంటాం. అండ్ సీల్డ్ ఇన్ అల్యూమినియం సిలిండర్స్, అవి అల్యూమినియం సిలిండర్స్లో సీల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో విచ్ ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్, వీటిని సమ్ డిస్టెన్స్లో అరేంజ్ చేస్తామన్నమాట. తర్వాత సెకండ్ పాయింట్ ద గ్రాఫైట్, ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ద గ్రాఫైట్ మోడరేటర్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద గ్యాప్స్ ఆఫ్ అల్యూమినియం సిలిండర్స్. అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క ఫ్యూయల్ రాడ్స్ ఉన్నాయి కదండి, సమ్ డిస్టెన్స్లో పెట్టాం, మరి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్స్లో ఏం చేస్తామంటే మనం గ్రాఫైట్ మోడరేటర్స్ అనేవి ప్లేస్ చేస్తాం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీ కింద చెప్పాను మోడరేటర్స్లో గ్రాఫైట్ యూజ్ చేస్తాము అని. అర్థమైంది కదండి. మోడరేటర్స్లో గ్రాఫైట్ యూజ్ చేస్తాం. ఈ గ్రాఫైట్స్ని ఎక్కడ పెడతాము అంటే తీసుకొచ్చి ఈ ఫ్యూయల్ మధ్య అంటే ఫ్యూయల్ రాడ్స్ మధ్య సమ్ డిస్టెన్స్ గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్లో తీసుకొచ్చి పెడతాం అన్నమాట. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ద కంట్రోల్ రాడ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద హోల్స్ ఆఫ్ గ్రాఫైట్ మోడరేటర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యూయల్కి మళ్ళీ మోడరేటర్కి పైన చిన్న గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్లో ఏం చేస్తాము అంటే కంట్రోల్ రాడ్స్ పెడతాం అన్నమాట. ఓకేనా, ద కంట్రోల్ రాడ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద హోల్స్ ఆఫ్ గ్రాఫైట్ మోడరేటర్. ఓకేనా, ఎక్కడైతే గ్రాఫైట్ మోడరేటర్ హోల్ ఉందో ఆ హోల్ దగ్గర ఈ కంట్రోల్ రాడ్స్ని అయితే అరేంజ్ చేస్తాం. తర్వాత వెన్ ఏ ఫ్యూ U-235 అంటే యురేనియం 235 న్యూక్లీ అండర్గో ఫిజన్ ఫాస్ట్ న్యూట్రాన్స్ ఆర్ లిబరేటెడ్. ఎప్పుడైతే ఫిజన్ రియాక్షన్ జరుగుతుందో అంటే యురేనియం ఎలిమెంట్తో వెంటనే న్యూట్రాన్స్ అనేవి అంటే ఫాస్ట్ న్యూట్రాన్స్ అనేవి లిబరేట్ అవుతాయండి. ఇది వచ్చేసరికి మనకి ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ డ్యూరింగ్ దిస్ ఫిజన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ జనరేటెడ్. ఇప్పుడు ఈ ఫిజన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, సో మచ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, అలాగే సో మచ్ ఆఫ్ హీట్ కూడా జనరేట్ అవుతుంది అన్నమాట. అండ్ దిస్ హీట్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ స్టీమ్ బై పాసింగ్ వాటర్ బాయిలర్స్. సో ఇది మనం ఎక్కడ పంపిస్తామంటే కూలింగ్ పెట్టాం కదండి, ఆ వాటర్ బాయిలర్స్ దగ్గరికి దీన్ని పంపిస్తాం అన్నమాట. ఓకే, అది వచ్చేసరికి 1 2 3 4 5 ఫిఫ్త్ పాయింట్ అండి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి దిస్ ప్రొడ్యూస్ స్టీమ్ ఈజ్ యూజ్డ్ టు రన్ ద టర్బైన్స్. మీకు ఇందాక టర్బైన్స్ ఎక్కడ ఉంటే చూపించాను డయాగ్రామ్లో. ఆ టర్బైన్స్ రన్ అవ్వడానికి ఈ స్టీమ్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ దిస్ టర్బైన్ ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ జనరేటర్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడైతే ఈ టర్బైన్స్ అనేవి రొటేట్ అయ్యాయో, రొటేట్ అయిన తర్వాత టర్బైన్స్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. క్లారిటీగా అర్థమైంది కదండి. దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్. సో మీ కింద చెప్పినట్టు న్యూక్లియర్ రియాక్టర్ ఆ డయాగ్రామ్ కష్టంగా ఉంటాయి. ఇంకొక డయాగ్రామ్ నేను ఇప్పుడు డ్రా చేసి చూపిస్తాను. సో ఆ డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ చెప్పిన డయాగ్రామ్ వేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ డయాగ్రామ్కి అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేను, బట్
మీ అదృష్టం బాగుంటే ఈ డయాగ్రామ్ వేసినా సరే మీకు మార్క్స్ అయితే వస్తాయండి. ఒకసారి ఆ డయాగ్రామ్ కూడా నేను డ్రా చేసి చూపిస్తాను, ఒకసారి ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు యూజెస్ టు జనరేట్ ఎలక్ట్రిక్ పవర్. సో ఫస్ట్ యూజ్ ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయడానికైతే ఈ న్యూక్లియర్ రియాక్టర్ని యూజ్ చేస్తాం. అలాగే సెకండ్ వన్, టు ప్రొడ్యూస్ రేడియో మెటీరియల్స్ లైక్ ప్లూటోనియం యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మెడిసిన్ ఇండస్ట్రీ. ఓకే, సో దీని ద్వారా మనం ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేసి తర్వాత ఏం చేయొచ్చు, దాన్ని మెడిసిన్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ న్యూక్లియర్ రియాక్టర్ అండి. సో ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ మీరు డ్రా చేసుకోండి, ఇక్కడ పాస్ చేసుకుని ఇప్పుడు చెప్పిన దగ్గర. అంటే ఏం లేదు, మీకు ఆ డయాగ్రామ్ కొంచెం కష్టంగా అనిపిస్తే ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ డయాగ్రామ్ అయితే మీరు డ్రా చేసుకోండి. ఓకేనా, ఇక్కడ పాస్ చేసి డ్రా చేసుకోండి, అంతేనండి. దిస్ ఈజ్ అబౌట్ న్యూక్లియర్ రియాక్టర్. సో ప్రిన్సిపల్ అంటే ఏంటో చెప్పుకున్నాం, 5 పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, డయాగ్రామ్ డ్రా చేశాను, అలాగే ప్రతి పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే వర్కింగ్ ఏంటో చెప్పాను, అలాగే యూజెస్ కూడా చెప్పానండి. నేను ఎలా చెప్పానో యాజ్ ఇట్ ఈస్గా అలాగే మీరు ఎగ్జామ్లో రాస్తే పక్కాగా 8 మార్క్స్ అయితే మీకు వస్తాయండి, ఇందులో డౌటే లేదు. మీ అందరికీ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకు యూజ్ చేస్తారో అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ కూడా ఏంటో కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో దీని ముందు వీడియోస్, సో ఇక్కడతో మనకి సెకండ్ ఇయర్లో ఎస్ఏ క్వశ్చన్స్ అయితే కొంచెం కంప్లీట్ అయిపోయండి. సో ఇంకా కొన్ని ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, వేవ్స్ చాప్టర్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ అయితే నేను నెక్స్ట్ క్లాస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి సెకండ్ ఇయర్లో, వాట్ ఆర్ ద 8 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ అలాగే 2 మార్క్స్, ఈ ఎస్ఏ క్వశ్చన్స్ యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని ముందు వీడియోస్, వీట్స్టోన్ బ్రిడ్జ్, అలాగే పొటెన్షియోమీటర్, అలాగే స్టెల్లర్ ఎనర్జీ, ఈ 4 క్వశ్చన్స్ లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ.